నమస్తే, నా పేరు కోపల్ లక్ష్మణ్ కుమార్, తెలంగాణ ఫెడరల్ నుంచి. నేపాల్ వరదల్లో తెలంగాణ వాళ్ళు ఏమయ్యారు? ఇప్పుడు ఇదే అన్ని చోట్ల ఒక పెద్ద ప్రశ్నగా మారింది. అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే, నిన్న పొద్దున ఒక ఫ్లాష్ ఫ్లడ్ లాగా నేపాల్లో వరదలు చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ ముంచెత్తాయి. దాంట్లో దేశం నుంచి అక్కడికి వెళ్ళినటువంటి యాత్రికులు, ముఖ్యంగా తెలుగు వాళ్ళు ఏమయ్యారు అనేటువంటి ఆందోళన పెరిగిపోతోంది. ఎందుకంటే దాదాపుగా 1000 మంది ఇప్పటి వరకు అందిన లెక్కల ప్రకారం గల్లంతయ్యారు. అంతకు ఎన్నో రెట్ల మంది ఏమయ్యారో కూడా తెలియదు. ఇందులో మనకు అందుతున్నటువంటి కొద్దిపాటి సమాచారం ప్రకారం తెలుగు వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు. తెలంగాణకు సంబంధించి, ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి సంబంధించి ఒక 180 మంది నేపాల్ సందర్శనకి వెళ్ళారు. నేపాల్కి వెళ్ళే వాళ్ళు 2-3 రకాలుగా ఉంటారు. ఒకటి పర్యాటకులు, 2 అక్కడ కొండలు అవి చాలా ఎక్కువగా ఉన్నాయి, ట్రెక్కింగ్ అనుకూలంగా ఉంటుంది కాబట్టి ట్రెక్కింగ్ అసోసియేషన్స్ వాళ్ళు కూడా అక్కడికి వెళ్తుంటారు. మూడోది అక్కడ ఉన్నటువంటి దేవాలయాలు వాటన్నిటిని సందర్శించి, పశుపతినాథ ఆలయం ఇట్లాంటి వాటన్నిటిని సందర్శించి కొంచెం పుణ్యం మూట కట్టుకొని వెనక్కి తిరిగి వద్దాము అనేటువంటి రకాలు. అంటే ఈ 3 రకాలుగా రెగ్యులర్గా నేపాల్కి వెళ్తూనే ఉంటారు. ప్రతి ఏడాది హైదరాబాద్ నుంచి సుమారుగా 5000 మంది నేపాల్కి వెళ్ళి వస్తుంటారు. అలాగే ఇప్పుడు కూడా ఒక 180 మంది నేపాల్కు వెళ్ళినట్లుగా లెక్కలు చెబుతున్నాయి. ఎంతమంది వెళ్ళారు అన్నటువంటి లెక్కలు ఖచ్చితమైనవి ఎవరి దగ్గర లేవు. ఎందుకంటే కొంతమంది ట్రావెల్స్ ద్వారా పోతారు, కొంతమంది ఏమో ఒక 5-6 కుటుంబాలు కలిసి ఒక మాట అనుకుని వాళ్ళు సొంతంగా వెళ్ళిపోతారు వాళ్ళు. కొంతమంది ఫ్రెండ్స్ వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుని వెళ్ళిపోతుంటారు వాళ్ళు. సో ఈ 3-4 రకాలుగా వెళ్ళే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఎవరు ఎంతమంది వెళ్తున్నారు అన్నటువంటి లెక్కలు ఎవరి దగ్గర లేవు. ఇందులో భాగంగానే ఈ ట్రావెల్ సంస్థలు నిర్వహించేటువంటి ఈ ప్యాకేజీ టూర్లలో కూడా ఏమవుతుందంటే, సౌత్ ఇండియా మొత్తానికి హైదరాబాద్కి వచ్చి చేరుకోమంటారు. ఇటు తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, కేరళ కావచ్చు, అటు పాండిచ్చేరి నుంచి కూడా చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళ ఊర్లు నగరాల నుంచి నేరుగా హైదరాబాద్కి వస్తారు. అన్ని రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ట్రావెల్స్ వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ కోసమని ప్రత్యేకించి ఒకటో రెండో విమానాలను వేసి వాళ్ళని ప్యాకేజీ టూర్ల కింద తీసుకువెళ్తారు. సో హైదరాబాద్ నుంచి వెళ్ళిన వాళ్ళందరూ తెలుగు వాళ్ళే అయి ఉండాలని, తెలంగాణ హైదరాబాద్ వాళ్ళే అయి ఉండాలని ఏమీ లేదు. వివిధ రాష్ట్రాల వాళ్ళు ఇక్కడ ఉండొచ్చు, లేదు అచ్చంగా తెలంగాణ హైదరాబాద్ వాళ్ళు కూడా వెళ్ళి ఉండవచ్చు. ఏది ఏమైనా కానీ హైదరాబాద్ నుంచి వెళ్ళిన వాళ్ళు సుమారుగా ఒక 180 మంది అనేది ఒక అంచనా ప్రభుత్వం దగ్గర ఉంది. ఈ 180 మందిలో దాదాపు 150 మంది ఆచూకీ తెలియటం లేదు. ఒక 30-31 మంది, ఎందుకంటే డిఆర్డిఓ మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి వాళ్ళ బృందము, అంటే వాళ్ళ దంపతులు ప్లస్ వాళ్ళతో కలిసి వెళ్ళిన వాళ్ళు ఒక 30 మంది తాము సురక్షితంగా ఉన్నాము అని ఈరోజు మధ్యాహ్నం వాళ్ళు ఒక సమాచారం అందజేశారు ప్రభుత్వానికి. దీని ద్వారా సోషల్ మీడియా ద్వారా ప్రజలకు. కాబట్టి ఒక 30 మంది సేఫ్గా ఉన్నారనే విషయం మాత్రం అర్థమవుతోంది. మరి మిగిలిన 151 మంది సంగతి ఏమిటి? అదే ఇప్పుడు సస్పెన్స్గా మారిపోయింది. వాళ్ళ కుటుంబాల్లో బంధుమిత్రుల దగ్గర ఆందోళన పెంచేస్తోంది. ఎందుకు అంటే ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ చూసిన తర్వాత, ఈ ఫ్లడ్స్ ఏ స్థాయిలో ఉందంటే దాదాపు ఒక 4-5 అంతస్తుల స్థాయిలో ఒక్కసారిగా నీరు బురద అన్నీ కలిపి వచ్చేసి చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ ముంచేసినాయి. పర్యాటక ప్రాంతాల్లో అక్కడ ఇక్కడ తిరుగుతూ ఏదో కాలక్షేపం చేస్తున్న వాళ్ళు కళ్ళు మూసి తెరిచేంత లోపల ఆ వరద తాకిడికి ఉధృతికి ఎక్కడికో కొట్టుకెళ్ళిపోయారు వాళ్ళు. సో అది ఇంకా అదే స్థాయిలో ఉంది ఆ తీవ్రత. కాబట్టి వాళ్ళ ఆచూకీ పట్టుకోవడమే కష్టంగా ఉంది. ఇప్పుడు ఈ 151 మంది పరిస్థితి ఏంటంటే వాళ్ళ కుటుంబాల్లో ఆందోళన పెరిగిపోతూ ఫోన్లు చేస్తున్నారు వాళ్ళ యోగక్షేమాలు కనుక్కోవడానికి. అయితే కొంతమంది ఫోన్లు రింగ్ అవుతున్నాయి, ఆన్సర్ చేయటం లేదు ఎవరు. కొంతమంది ఫోన్లేమో అసలు రింగే పోవటం లేదు. అంటే వాళ్ళు ఈ ఫ్లాష్ ఫ్లడ్స్లో ఎక్కడైనా ఇరుక్కున్నారా, లేదంటే ఈ సిగ్నల్స్ లేని ప్రాంతంలో ఎక్కడైనా ఉన్నారా అన్నది అర్థం కావటం లేదు.
ఈ 181 మందిలో కూడా చాలామంది బుధవారం అంటే నిన్న సాయంత్రం కూడా చాలామంది వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఫోన్ చేసినప్పుడు కూడా ఆన్సర్ చేశారు వాళ్ళు. అర్ధరాత్రి తర్వాత నుంచి కమ్యూనికేషన్ కట్ అయిపోయింది. ఇందుకోసమనే రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా ఢిల్లీలో హెల్ప్ లైన్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ హైదరాబాద్ సచివాలయంలో కూడా హెల్ప్ లైన్లు ఏర్పాటు చేశారు. అయితే ఎవరి దగ్గర కూడా ఖచ్చితమైన లెక్కలు లేకపోవటం అనేది పెద్ద సమస్యగా మారింది. ఈ 181 మందిలో 30 మంది వరకు క్షేమంగా ఉన్నారనేది డిఆర్డిఓ మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి ప్రకటన ద్వారా తెలిసింది. అంతవరకు ఓకే. మరి మిగిలిన 151 మంది పరిస్థితి ఏమిటి? అదే ఇప్పుడు అర్థం కావటం లేదు. వాళ్ళు ఎందుకు ఫోన్లు తీయటం లేదు, ఎందుకు వాళ్ళకి ఫోన్లు కలవటం లేదు. వాళ్ళ ఆచూకీ తెలుసుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వం కూడా నేపాల్ ప్రభుత్వంతో రెగ్యులర్గా సంప్రదింపులు జరుపుతోంది. అక్కడ గాలింపు చర్యలు చేస్తున్నారు. అక్కడ కూడా రక్షణ బృందాలు దళాలు అన్నింటినీ కూడా రంగంలోకి దిగి అందరి కోసం గాలిస్తున్నారు. కాబట్టి ఇప్పటికిప్పుడు మనం ఏది ఒక అంచనాకు వచ్చేందుకు లేదు. కాకపోతే వాళ్ళందరూ కూడా క్షేమంగా తిరిగి హైదరాబాదుకో లేదా తమ స్వస్థలాలకు వెళ్ళాలని చేరుకోవాలని మనం కోరుకుందాం. థ్యాంక్ యూ.